ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారం అండి. శుభవార్త క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయితే జరిగిందనమాట. ఉద్యోగ పెన్షన్ల కోసం కీలక నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. జీపీఎఫ్ అమౌంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మార్చి నెలాఖరులో గల పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్ అమౌంట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. సుమారు 4-5 వేల కోట్ల మధ్య ఉన్న ఈ బకాయిలను కేంద్ర నిధులను ఉపయోగించి విడుదల చేయనుంది. ఉగాది సందర్భంగా బకాయిల విడుదల. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది పండుగను పురస్కరించుకొని కొన్ని బిల్లులు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డీఏపీఆర్సీ, ఐఆర్ చెల్లింపుల నిర్ణయము. ఉద్యోగ ఉపాధ్యాయులు ఆశిస్తున్నటువంటి పీఆర్సీ, డీఏ, ఐఆర్‌పై కూడా సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలైతే తీసుకోనున్నట్లు సమాచారము. అమరావతి అభివృద్ధికి భారీ నిధులు. సీఆర్‌డీఏ అమరావతి అభివృద్ధికి 37,072 కోట్లు విలువైన టెండర్ల పనులను చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టులు ఇప్పటికే ఆమోదించిన ఆమోదించినటువంటి 15,081 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. భూ కేటాయింపులు. అమరావతిలో పలు ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలకు భూ కేటాయింపులు కేటాయించి ప్రణాళికలను మంత్రివర్గం ఆమోదించనుంది. పెట్టుబడులు మరియు పరిశ్రమల ప్రోత్సాహకం. మొత్తం పెట్టుబడులు 10 ప్రధాన సంస్థల ద్వారా 1,21,659 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుంది. ఎంఎస్ఎంఈ పార్కులు. రాష్ట్ర వ్యాప్తంగా 171 నియోజకవర్గాల్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ పార్కులు ఏర్పాటు చేసే ప్రణాళికపై మంత్రివర్గం చర్చించి ప్రాథమికంగా 26 జిల్లా కేంద్రాల్లో ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వ్యాపార వర్గాలు వీరంతా కూడా పెట్టుబడిదారులకు మరింత మేలు కలగనుంది. మరిన్ని కీలక వివరాల కోసం అధికారికంగా ప్రకటించిన తర్వాత స్పష్టత అయితే రానుంది.